హాయ్ ఆల్. ఇప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'వష్ లెవెల్ 2' అనే మూవీ చూసా. యాక్చువల్‌గా ఈ మూవీ వచ్చేసి ఒక గుజరాతీ మూవీ అనమాట. మనకి ప్రెజెంట్ అయితే గుజరాతీ అండ్ హిందీలోనే అవైలబుల్‌గా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ చూడాలంటే దీనికి ఒక ప్రీవియస్‌గా ఇంకొక పార్ట్ ఉందన్నమాట 'వష్' అని. ఫస్ట్ ఆ మూవీ చూస్తేనే ఈ మూవీ చూడాలి. లేకపోతే ఏం అర్థం కాదన్నమాట. ఎందుకంటే ఎగ్జాక్ట్‌గా పార్ట్ 1 జరిగిన ఒక 12 ఇయర్స్‌కి ఈ స్టోరీ అనేది స్టార్ట్ అవుతదన్నమాట. అక్కడి నుంచి కంటిన్యూ అవుతది. సో ఖచ్చితంగా పార్ట్ 1 అయితే చూడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే పార్ట్ 1 కూడా చాలా బావుంటది. ఒకవేళ మూవీ గనుక మీకు ఎక్కడ దొరకకపోతే నాకు మెసేజ్ చేయండి. నేను ఆ లింక్ అనేది చూసి ప్రొవైడ్ చేస్తా. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే మూవీ అయితే నాకు చాలా చాలా బా నచ్చింది. పార్ట్ 1 ఎంత బావుందో పార్ట్ 2 కూడా అంతే బావుందన్నమాట. యాక్చువల్‌గా పార్ట్ 1 దీనికన్నా కొంచెం ఎక్కువ డిస్టర్బింగ్‌గా ఉంటది. కానీ పార్ట్ 2లో డిస్టర్బింగ్ సీన్స్ కొంచెం తక్కువున్నా సరే బావుందన్నమాట. స్టోరీ గానీ, స్క్రీన్ ప్లే గానీ, యాక్టింగ్ గానీ, ఆ టెన్షన్‌ని క్రియేట్ చేసే కొన్ని సీన్స్ కానీ చాలా బావున్నాయి. ప్లాట్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ జరిగిన ఒక 12 ఇయర్స్‌కి ఈ స్టోరీ అనేది స్టార్ట్ అవుద్దన్నమాట. మనకి ఒక స్కూల్‌లో స్టార్ట్ అవుద్ది. 'వష్' మూవీ చూసుంటే ఫస్ట్ పార్ట్ చూసుంటే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుద్ది. సేమ్ కాన్సెప్ట్. దాంట్లో హిప్నటైజ్ చేసి ఎలాగైతే ఒక పర్సన్‌ని కంట్రోల్‌లో పెట్టుకుంటారో, ఇక్కడేంటంటే ఆ కౌంట్ అనేది పెరిగిందన్నమాట. అదేంటంటే స్కూల్ పిల్లల మీద అప్లై చేస్తాడన్నమాట. ఇంకొక పర్సన్ దాంట్లో వేరు, దీంట్లో వేరన్నమాట. ఈ పర్సన్‌కి ఫస్ట్ పార్ట్‌లో ఉన్న ప్రతాప్‌కి లింక్ ఏంటి? అసలు వీడెందుకు ఈ స్కూల్ పిల్లల్ని హిప్నటైజ్ చేసి ఇలా చేస్తున్నాడు? అండ్ ఇంకొకటి మనకు ఫస్ట్ పార్ట్ ఎండింగ్‌లో హీరోయిన్ అలా స్మైల్ చేస్తున్నట్టుగా, ఉండిపోయినట్టుగా చూపిస్తారు కదా! 12 ఇయర్స్ తర్వాత కూడా తను అలాగే హిప్నటైజ్‌లో ఉందా? బయటికొచ్చిందా? ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ చూడాలన్నమాట. కమింగ్ టు పాజిటివ్స్. పాజిటివ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ ప్లే అయితే చాలా చాలా బాగుంది. అండ్ స్టోరీ కూడా మంచిగా రాసుకున్నారన్నమాట. మనకి కొన్ని సీన్స్ ఉంటాయి మూవీలో అసలా ఎలా ఉంటాయంటే క్యారెక్టర్స్ మధ్య కొన్ని క్రియేట్ చేస్తారన్నమాట. వాళ్ళది ఎలా ఉంటదంటే ఒక పక్క విలన్ గాడి మీద కోపం వస్తది. కానీ వాళ్ళని ఏం చేయలేరు. యాస్ ఏ ఆడియన్స్‌గా మనం చూస్తున్నప్పుడు మనకి కొంచెం అనిపిస్తది. వీడిని ఎలాగోలాగా చంపొచ్చురా అని. మనకు కూడా ఏంటంటే అసల ఇంకొక ఆలోచనే రాదన్నమాట. వాడు చేసేదానికి వాడు ఒక బాక్స్‌లో వీళ్ళందరినీ బంధించేసినట్టే ఉంటది. ఆ సిట్యుయేషన్‌లో ఒకవేళ మనమున్నా సరే, మనం గూడా అంతే. వాడు చేసే అలా చూస్తూ ఉండాలన్నమాట. అలా క్రియేట్ చేశారో ఆ సిట్యుయేషన్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి ఆ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే అమ్మాయిలు యాక్ట్ చేశారో వాళ్ళందరూ చాలా చాలా బా చేశారు. కొన్ని సీన్స్ అయితే చాలా న్యాచురల్‌గా ఉన్నాయి. రోడ్డు మీద బైక్ యాక్సిడెంట్స్ కానీ, వీళ్ళు చేసేవి గానీ, బస్‌లో కొన్ని దూకి చేస్తారన్నమాట సీన్స్. అవైతే చాలా చాలా న్యాచురల్‌గా ఉన్నాయి. బా పుల్ ఆఫ్ చేశారన్నమాట. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆ సీన్స్ మధ్య టెన్షన్ అయితే చాలా బాగా క్రియేట్ చేసింది. మనకి ఈ మూవీ రన్ టైమ్ కూడా పెద్ద ఎక్కువేం ఉండదు. 1 అవర్ 45 మినిట్స్ అంతే. చాలా గ్రిప్పింగ్‌గా తీశారు. ఎక్కడ మనకి అన్‌వాంటెడ్ సీన్స్ కానీ, లాగ్ గానీ ఏం ఉండదన్నమాట. చాలా మంచి స్క్రీన్ ప్లేతో, ఫాస్ట్ పేసింగ్‌తో సూపర్‌గా ఉంటది సినిమా. అలా ఎళ్ళిపోద్దన్నమాట. నాకు క్లైమాక్స్ అయితే చాలా బాగా నచ్చింది. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలే. క్లైమాక్స్ అసలు సూపర్ ఉందన్నమాట. ఎలా అంటే ఈ సైకో గాడు చంపుతున్నప్పుడు ఒక పక్క మనకి సాడిస్టిక్‌గా ఏంట్రా ఇలా ఉన్నాడు అనిపిస్తది. తర్వాత వీడిని ట్రాప్ చేస్తారు. ఆ సీన్ అయితే సూపర్ అసలు. చాలా చాలా బాగుందన్నమాట. చాలా సింపుల్ క్లైమాక్సే కానీ చాలా బాగా రాసుకున్నారు. అదేంటంటే మనకి కొంచెం మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తదన్నమాట. యెస్ అన్నట్టుగా వీడు కూడా అయిపోయాడు, దొరికాడురా బాబు అన్నట్టుగా అనిపిస్తదన్నమాట. అదైతే బావుంది. సరే ఇంక ఓవరాల్‌గా ఈ మూవీ చూడాలా వద్దా అంటే మూవీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగుంది చూడండి. అండ్ ఇంకోటి ఈ మూవీ చూడాలంటే ఫస్ట్ పార్ట్ అయితే ఖచ్చితంగా చూడాలి. అండ్ దానికి సంబంధించిన రీక్యాప్ కూడా మనకి మూవీ స్టార్టింగ్ టైటిల్స్‌లో లైట్‌గా చూపిస్తాడన్నమాట. సో, ఒకవేళ మూవీ చూసినోళ్ళుంటే వాళ్ళకి మాక్సిమం గుర్తొచ్చేస్తది. చూడని వాళ్ళుంటే వాళ్ళకైతే ఏం అర్థం కాదు. సో, ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాతే ఈ సినిమా చూడండి. అప్పుడు ఆ హై అనేది మీరు ఫీల్ అవుతారు. బావుంటది కూడా. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.